రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి, నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాడిని రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే. ఏంటి నీకు గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను? ఆ చూపేంట్రా, అనుకోలేదు కదూ. ట్విస్ట్ నాన్న, ట్విస్ట్. డబుల్ గేమ్ ఆడతావరా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిత్యంలే చూసావు, ఇక మీద పాముల్లే చూస్తావు. ఏమి యాక్టింగ్ రాని ఇది? మంచి వాళ్ళగా నటిస్తున్నావు, డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ఉతికేస్తున్నావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ రా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర, మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావురా మ్యాట్నీ షో. కొట్టు 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 కొట్టు. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోనండి రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాను మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. ఒకటి మాట్లాడు, లేదంటే కొట్టు, రెండు మిక్స్ చేయకు అంటారా? ఇప్పుడు కొట్టనా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎడలపై టేక్ చేశాడు కదా రా బావా. ఈశ్వర ప్రసాద్ని నువ్వు కాపాడతావా? ముందు నిన్ను నువ్వు కాపాడుకునే మార్గం చూసుకోరా. జైల్లో నువ్వు నా మీద చెయ్యేసి రిస్క్ తీసుకున్నాను నువ్వు అనుకున్నావు కదూ? అవునరా, అయితే ఏమంటావు? చెప్తారా? చెప్తా, విను. వాళ్ళు ఉండగానే నేను ఎందుకు ఇలా కొట్టలేదని ఓసారి అడుగు. ఎందుకు కొట్టలేదు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడానికి ఒకటి కావాలి కదా. చెప్పు, వాళ్ళ ప్లాన్ ఏమిటి? మూసి ఉన్న ఫ్యాక్టరీని చూడటానికి ఈశ్వర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్తో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడే అతన్ని చంపబోతున్నారు. థ్యాంక్స్ రా. ఎవరు రాలేదేంటి? వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నాను. అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు. ఓపెన్ చేయండి. ఓకే సార్. సార్, సార్ ఏమైంది? వాయుపుత్రే మమ్మల్ని కొట్టాడు. వాయుపుత్ర అంటే ఇంకెవరో కాదు, ఆ మూర్తిగాడే. ఎవరు? మూర్త? త్వరగా తిప్పండి రా. ఎక్కడికి పారిపోతున్నారా? ఎవరు ఎన్ని ఎదవ ప్రయత్నాలు చేసినా అయ్యగారిని ఏం చేయలేరురా. ఎందుకంటే వాయుపుత్ర ఉన్నాడు. వాళ్ళ ముందు ఆత్మహత్య తీశారండి. అయ్యగారు, అయ్యగారు, మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది, రండి. అయ్యగారు, ఎక్స్ట్రా టికెట్. వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? లేట్గా వచ్చి ఉంటాడు అయ్యగారు, అందుకే ఓ మొట్టు ముట్టి చేతికి కట్టు కట్టేయాడు. లీడర్ గారికి అంతా చదువుకున్నోడికి నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారు. అలా పెంచేనాన్ని. అయ్యగారు, ఈయనంటే ఏది కుదురు కనిపించుకోడు. మన బామద్దులు కనపట్లేదే, వేరే బ్లాక్లో మూటగడ్డి పెట్టాడా? వాయుపుత్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు, తమను చంపడానికి వచ్చిన వాళ్ళు ప్యానాలు గాల్లో ఊగిసలాడుతున్నాయని. సాయంకాలం మరి ఫోన్ చేస్తున్నాడండి. మెసేజ్ ఏమైనా చెప్పమంటే చెప్పేస్తానండి. అంజలి మీద తనకున్న ప్రేమ వల్లే ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పావు కదా? అవును, ఆడు అలాగే నాతో ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఆ మాట నిజమైతే అంజలి ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విషయం వాయుపుత్రతో చెప్పు. రుద్రపతి మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే. మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే.
నేను ఇక్కడే ఉన్నాను బావా, నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? ఛే! మరి భద్రేడి? నేను ఇక్కడున్నాను. శబాష్, నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరినీ ఈవెన్ గా కొట్టేస్తాడు. ఛే! ఇంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొక్కరు కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఏ ఇన్స్పెక్టర్, వాడు పులి. వాడితో పెట్టుకున్నావనుకో నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెతవా. పోలీసు వాడి దెబ్బ అంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హలో హంసరాజ్ గారు, ఏంట్రా? వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడి పెళ్లి ఖర్చులో సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లేమని. హలో, ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిసి మాట్లాడుతాను, తప్పుగా అనుకోవద్దు. తప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట. వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నంగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఈ పూర్గాల్ని సొంతకాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు, నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి? ఓకేయా? కామెడీ చేస్తాడు. ఏంట్రా ఏమైనా బయస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారు. మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్నానేటి, ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర్ ప్రసాద్ వాయుపుత్రుడు అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రుడికి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువు. ఆమనికే ఆమనివి నీవేలే. అయిపోయింది, పోరా త్వరగా రా. మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగ ముఠా నాయకుల్లో దొంగలా వెళ్లాల్సి వస్తుంది. రైట్, వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా చేతికి తలకి వాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. బోనస్ గా కానుక కూడానా? మెల్లగా మెల్లగా మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. పోరా, పెద్ద పుడింగ్ లా మాట్లాడావు. అందుకే బాక్స్ బత్తలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు, లేకపోతే వరండాలో పడుకోబెట్టేవాళ్ళు. నేను అప్పుడే చెప్పాను కదా, వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అక్క, ఇది బాలగారు వస్తున్నారు. బాలాగారా? అవునక్క, వాయుపుత్ర. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మీరే వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రా బాబు, కూర్చో. కూర్చోండి. ఎలా ఉన్నావు శాలిని? మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారి. ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తోంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమేం కాదు. సో వాడి చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు, శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్కి శాలినికే కాదు, మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా.
మీ 2 జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. ఆ. అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు. మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? హ్మ్? వాడినెందుకు అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్.